UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నువ్వు ఒక ఆడియన్ గా చెప్పాలంటే ఏం చెప్తావు? ఓ మంచి డైరెక్టర్ ఇస్ ది ఫస్ట్ ఆడియన్ కదా, అవును సార్. కథ ఆలోచుకున్న అవును సార్. సార్ నేను ఇప్పుడు ఈ సినిమా 100 సార్లు చూస్తుంటాను. ఓ ఇది ఎడిట్లో కానివ్వండి, రష్లో కానివ్వండి, డబ్బింగ్ దగ్గర అది కానివ్వండి, ఎడిటింగ్ టైం రీ రికార్డింగ్ దగ్గర కానివ్వండి, ప్రతి స్టెప్లో నా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తప్ప తగ్గలేదు. ఫస్ట్ రష్ చూసినప్పుడు ఒక రేంజ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, డబ్బింగ్ అయిన తర్వాత ఒక రేంజ్ ఉంటుంది, దానికి రీ రికార్డ్ అయిపోయిన తర్వాత పీక్. నేను రీ రికార్డింగ్ అంటే రెహమాన్ గారి స్టూడియో చెన్నైలో డీటెయిల్స్ జరిగిందండి. క్లైమాక్స్ చేస్తా ఉంటే కాళ్ళు వణికిపోయింది నాకు, నిజంగా కాళ్ళు వణికిపోయింది సార్. నేను చెప్పాను కూడా మా ఫ్రెండ్స్కి, మా మేనేజర్ కూడా చెప్పాను. ఒకలాంటి షోరింగ్ వచ్చింది నాకు. నెక్స్ట్ గుండెల మీద చేసుకుని చెప్తున్నాను సార్, క్లైమాక్స్ సాంగ్ ఇప్పుడు చూస్తున్నా కూడా తెలియకుండా నా కళ్ళ ఉండి వచ్చేస్తాయి, తెలియకుండా వచ్చేస్తాయి, తుడుచుకుంటూ వస్తాను. ఇది చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా మేనేజర్ మొండేటి అని చెప్తాడు, మా కెమెరామెన్ జవహర్ రెడ్డి అని చెప్తాడు. మర్చిపోయండి, జవహర్ రెడ్డి గురించి చెప్పాలి సార్. మంచి మంచి ఈ సినిమాకి నాకు హార్ట్ అండి. నేను ఎంత కష్టపడి కథ రాసుకున్నాను, దాన్ని చిన్న బడ్జెట్లో చాలా స్పీడ్గా మంచి క్వాలిటీతో ఇచ్చిన మహానుభావుడు సార్ జవహర్ రెడ్డి. మంచి టెక్నీషియన్. ఇప్పటి నుంచి నా ప్రతి సినిమా డిఓపి జవహర్ రెడ్డి. నాకే కాదు, చాలా మంది కోరుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే నీకు 100 కోట్లు ఇచ్చి సినిమా చేయటం అంటే వేరు, అంతే కదా సార్. నీకు ఇంత బడ్జెట్ ఇచ్చి లిమిటెడ్ బడ్జెట్లో లిమిటెడ్ డేస్లో చేయాలి, డైలీ ఇన్ని సీన్లు చేయాలి అంటే మాకు తప్పదు సార్. ఎందుకంటే మా రేంజ్ అంతే ఉంది ప్రస్తుతానికి. దాంట్లో ఇచ్చిన చిన్న పిండిలోనే రొట్టెలు తయారు చేసి పెట్టి, కూరని పెట్టి మీకు భోజనం పెట్టాడంటే అవును, అంతకంటే ఏం కావాలి సార్. గ్రేట్ గ్రేట్ కదా. అసలు నీకును మార్కాపురం శివ గారికి అసలు కనెక్షన్ వచ్చింది ఈ ప్రాజెక్ట్? యాక్చువల్గా మల్కాపురం శివకుమార్ చేసిన ఫస్ట్ సినిమాను, రెండో సినిమాను నేను వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్ ఆడియో ఫంక్షన్కి. అప్పుడు నేను వీరభద్ర చేస్తున్నాను. నేను, రాజమౌళి గారు, వినయ్, మేమంతా గెస్ట్లు ఉంది దానికి. ఫస్ట్ పరిచయం అక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఆయనతో నా కాంటాక్ట్ లేదండి. ఈ కథ అయిపోయిన తర్వాత మా మిసెస్ వాళ్ళ మేనమామ డిఎస్ రావు ఉంటాడు కదా, మన దమ్మాలపాటి శ్రీనివాసరావు ప్రొడ్యూసర్, నాకు బాగా క్లోజు. నేనంటే చాలా బాగా ఇష్టం, చుట్టం కూడా కదా. చుట్టం కూడా. మాకు ఎన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని గొడవలన్నీ కూడా మా స్నేహం చెక్కు చేతలేదు, అలాగే ఉంటుంది. ఓకే. ఆయన కథ విని పని చేద్దాం, ఇప్పుడు నేను చేయలేను కానీ మల్కాపురం శివకుమార్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పు, నేను మాట్లాడతాను అన్నాడు. ఆయన నాకు ఫోన్ చేశారు, శివకుమార్ గారు ఒకసారి రండి అన్నారు. నేను చేశాను ఆయనకి, ఒకసారి రండి అన్న కథ చెప్పాను. ఇమీడియట్గా ఓకే అన్నారండి. ఓకే అని నేను మోతినగర్ వచ్చేలోపు, ఆఫీస్ నుంచి మోతినగర్ వచ్చేలోపు నాకు ఫోన్ చేసి, ఏమైనా రాజస్థాన్ బాగుంటుంది కదా అన్నాడు. బాగుంటాడు సార్ అన్న. ఎందుకంటే నాకు రాజస్థాన్ మీద ఒపీనియన్ ఏంటంటే, కుమారి 21F నాకు మైండ్లో బాగా ఉంది. కరెక్ట్. దాంట్లో చాలా పర్ఫార్మెన్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, బాగా చేసాడు, బాగా అసలు చాలా బ్యాలెన్స్గా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటాడు. అది నాకు కనెక్ట్ అయింది, అది గుర్తుంది నాకు. ఇంకా డెఫినెట్గా బాగుంటాడు సార్ అన్నాను. అలాగా డిఎస్ రావు గారు ఆయన పరిచయం చేయటం, ఆయన రాజస్థాన్ పరిచయం చేయటం, ఈ సినిమా ఇలా వచ్చింది సార్. నెక్స్ట్ శివకుమార్ గారికి ఈ సినిమా చేయటం వల్ల నాకు వచ్చిన లాభం ఏంటంటే, ఆయన జహీరాబాద్ సార్. ఆయనకి చాలా జహీరాబాద్ అని చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకున్నారు. ఆశ్చర్యం, ఏ లొకేషన్ కూడా మేము డిస్టర్బ్ కాకుండా చేసుకున్నామంటే, ఒక పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది సార్. అది మిగతా వాళ్ళకి ఇస్తారు లేదు మాకు తెలియదు. దాన్ని మేము చిన్నపిల్లల బొమ్మలా పందిరిలాగా ఆడేసాం దాన్ని. ఇది తిప్పండి, ఈ చక్రం తిప్పండి, ఆ మిషన్ ఆపేయండి, ఆ చెరుకులు వండి ట్రమ్ములు ఉండి, ఆ లారీ వెనకమ్మ ఉండి, అక్కడ కొన్ని వందల లారీలు ఉంటాయి సార్. అదే ఆయన ఇన్ఫ్లుయెన్స్. అందుకే మాకు కొత్త లొకేషన్స్ అన్ని జహీరాబాద్ ఒక థియేటర్లో షూటింగ్ చేయాలి, వెళ్ళిపోయి చేసుకోండి అనేవాడు. కానీ మళ్ళీ ఇంకోటి అట్ సేమ్ టైం పబ్లిక్ డిస్టర్బ్ చేయొద్దు, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇక్కడ నేను పబ్లిక్ ఫిగర్ని, పోలీసులు పెట్టద్దు లొకేషన్లో చెప్పేవాడు. మేము ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఆయన చెప్పినట్టుగా చేసేవాడిని. మంచి లొకేషన్ ఇచ్చిన ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, మంచి ఆర్టిస్టులు ఇచ్చిన థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. గుడ్, మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి. కాంప్రమైజ్ కాడు, చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన వ్యక్తి సార్. ఆయన సినిమా సెన్సార్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా బొక్కలోనే ఎదుగుతున్నారు సార్ ఆయన. ఏంటి సార్ అంటే, ఏమో ఇంకా చూద్దాం. అవును, అంటే ఎన్నైనా రిలీజ్ ముందు ఎన్నైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూడొచ్చు. నేను చూసిన కంటే ఆయన ఎక్కువ సార్లు నా సాంగ్స్ ఎక్కువ సార్లు చూస్తుంటారు ఆయన. అవునా? నాకంటే ఎక్కువ సార్లు చూస్తుంటారు. గ్రేట్. మళ్ళీ పాజ్ పెట్టి చూస్తూ ఉంటారు, ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తూ ఉంటారు. ఇక్కడ అవుట్ ఫోకస్ ఉంది, ఇక్కడ ఏంటి అమ్మాయి ఒకలా ఉంది, ఇవన్నీ చూస్తుంటారు. నేను జవహర్ రెడ్డి చెప్పటం, జవహర్ అవుట్ ఫోకస్ ఉంది, మేము చెక్ చేసుకోవటం అని చెప్పింది కరెక్టే అనిపించేది. అంత నేను అనుకోలేదు సార్. నేను ఒక పోకురి బాబురావు గారిని చూసిన వాడిని, ఒక దిల్రాజుని చూసిన వాడిని, ఒక అల్లు అరవింద్ చూసిన వాడిని. ఈయన దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నాయని నేను చెప్పగలను. గ్రేట్, డెఫినెట్గా ఉంది.
నాకు తెలుసు శివ ఆయన చాలా రోజులు పెట్టి నెక్స్ట్ టైము 8 o'clock ఫస్ట్ షాట్ తీసి రికార్డ్ చేసి ఆయన పంపించాలి, ఆయన ఎక్కడున్నా సరే. అది మేనేజర్ డ్యూటీ. నేను ఆర్టిస్ట్ లెవెల్ లేరు, పని చేద్దాం టైం వేస్ట్ కాకుండా బాల్ షాట్ తీశాను, బాల్ లేదా పగ్గొట్టం షాట్ తీసి ఆయన పంపించేవాళ్ళు. ఫోన్ చేసేవాడు అండి, పిచ్చోడ నేను అవలేగల కనపడతాను, నేను పగ్గొట్టం బాల్ చేస్తారు. నేను ఆర్టిస్టులు నాకు చెప్పొచ్చు కదా, ఆర్టిస్టులు తీయండి అవి ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటే అంత క్లీన్ అబ్జర్వేషన్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ సార్ ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. 100%. ఇవాళ ఎవరున్నారు డబ్బు పెట్టేసి ఎక్కడో ఉంటారు. అవును, అని అంటే జాగ్రత్తలు తీసుకుని సినిమాని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది చాలా అయిపోతారు. తక్కువ. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో కలకాలం ఉండాలి, మనకి 10 సినిమాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. నీకు అన్ని నీకు ఈ సినిమాకి తిరగబడర స్వామికి అన్ని బాగా సెట్ అయ్యాయి. ఒకటి నేను ముఖ్యంగా చెప్పాలంటే మన మీడియా మిత్రులు సార్, 33 సంవత్సరాల నుంచి నన్ను చూస్తారు, నాకు చెప్పాను కదా మొన్న కూడా, రవి అని ఆప్యాయంగా పిలుస్తారు. మొన్న ట్రైలర్ జనంలోకి అలా వెళ్ళిందంటే మా మీడియా మిత్రులు తీసుకొచ్చిన ఆ హైప్ అండి. అది నిజంగా అంటే హైప్. ఒక మాట చెప్తున్నాను రవి, బాగులేని దాన్ని మేము కూడా ఏం చేయాలి. కానీ ఒకటి నాయన గారు వెళ్ళేటప్పుడు ట్రైలర్ వెళ్ళేటప్పుడు మీరు సహా అందరూ, వినాయకరావు గారు కానీ మీరు కానీ ఇంకా చాలా మంది నిజంగా ట్రైలర్ చాలా బాగుందని చెప్పెళ్ళాను నేను నీకు. చెప్పలేరు. చాలా అదే అన్నాను, బాగుండకపోతే మేము కూడా ఏం చేయలేము, బాగుండ దాన్ని ఇంకొంచెం మేము ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అవును సార్, అవును సార్. అది నీకు అన్ని కలిసి వచ్చాయి రవి సినిమాకి. రిలీజ్ కూడా డెఫినెట్ కలిసి వస్తాయి అనుకుంటున్నాను. August 2 నీకు లక్కీయెస్ట్ డేట్ కావాలని. అవును సార్, థ్యాంక్ యూ సార్. నువ్వు చెయ్యని హీరోలు అందరితోని మీద రాబోయే రోజు. August 25 నా బర్త్డే ఉంది, దానికో స్పెషల్ ఉంది. నాది నా కూతురు ఒకే రోజు బర్త్డే. ఇద్దరు కలిపి కలిపెట్టి నేను ఇప్పుడు 74, తను 2006 ఉంది. అదేలే, అంటే కరెక్ట్ డేట్ టైంతో సహా. అంటే సిజేరియన్ చేసింది మా నా మిసెస్. లైఫ్ లాంగ్ మీకు గిఫ్ట్ గా ఉండాలి, గుర్తుగా ఉండాలి అని చెప్పి. కాబట్టి ఈ సినిమాని నా బిడ్డకి నేను గిఫ్ట్ గా ఇవ్వాలి బర్త్డేకి 25వ తారీఖు అనుకుంటున్నాను సార్. అంటే మంచి సక్సెస్ లో ఉంటుంది మీ బర్త్డే వచ్చేసరికి. తిరగబడ్డారు సార్, నువ్వు తిరగబడాలి ఇప్పుడు ఈ సినిమాతో పాటు. అవును, ఏం రవి, కథల మీద స్క్రిప్ట్స్ మీద తిరగబడాలి. అదే అంటున్నాను.